మెషిన్ వచ్చేసి హైదరాబాద్ సార్, చాలా బాగుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు, సర్వీస్ కూడా బాగానే ఇస్తున్నారు. ఇది ఒకసారి అడ్రస్ది, మీకు అడ్రస్ వీడియో ఇది, మీకు నంబర్ కూడా దాంట్లోనే ఉంది. నేను 4 మిషన్లు తీసుకున్నాను, మొత్తం రీజనబుల్ రేట్ ఉంటుంది. ఓనర్ వచ్చేసి ఆనంద్ బాలకృష్ణ అని చాలా మంచి వ్యక్తులు, సర్వీస్ 100% బాగా ఇస్తున్నారు. వీళ్ళ దగ్గర తీసుకుంటే నాకు తెలిసి మనకి సర్వీస్ ఇచ్చేవాళ్ళు కావాలి మంచిగా. అందరూ ఇచ్చేదేమో సర్వీస్ మెయిన్, కొంచెం రెస్పాన్సిబిలిటీ బాగుంది కాబట్టి వీళ్ళ దగ్గర మిషన్లు తీసుకుంటే బాగుంటుంది. ఈ మిషన్ ఒకసారి మీరేది ఏబిఆర్ అంటే పేరు చెప్పేది ఏబిఆర్ కాటేజ్ ఇండస్ట్రీస్. కరెక్ట్ చెప్పు ఇంకోసారి. ఏబిఆర్ కాటేజ్ ఇండస్ట్రీస్. ఓనర్లు ప్రొపరేటర్లు వచ్చేసి బాలకృష్ణ ఆనంద్. బాలకృష్ణ ఆనంద్ ఇద్దరు మంచి వ్యక్తులే, చాలా బాగా సర్వీస్ ఇస్తారు. మీరు ఎవరైనా మిషన్లు తీసుకోవాలనుకుంటే ఎక్కడంటే అక్కడే మోసపోకండి. మంచిగా వాళ్ళ దగ్గర పోయి ఆ నంబర్ పెట్టిన వాళ్ళ దగ్గర తీసుకోండి, బాగుంటుంది. మనం మేము కమిషన్కి ఆశించే వాళ్ళు కాదు, ఎంపీకి కాదు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అది మా కాన్సెప్ట్. ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ కొట్టి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము కూడా 20 మందికి ఉపాధి ఇస్తూ మనం కూడా ముందుకు వెళ్తున్నాము ఈ పనిలోన. ఇంకో ఫ్యాక్టరీ ఉంది మంది, పల్ప్ ఫ్యాక్టరీ మాది. మొత్తం అదేం ఓపెన్ చేయలేదు, అదేం ఓపెన్ చేస్తారు కదా, అన్నీ వచ్చాయి. ఛానల్లో ఒకసారి ఓపెన్ చేస్తే మా వీడియోలు అన్నీ ఉంటాయి. పల్ప్ ఫ్యాక్టరీ కూడా ఉంది మాది, హెవీ ప్లేట్లు అన్నీ ఇస్తుంటాము, ఒకసారి చూసుకోండి మీరు. ప్లేట్లు మాత్రం చాలా బాగా వస్తున్నాయి, లుకింగ్ అంతా బాగుంది. తీసుకుంటే మనకి సర్వీస్ ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. 5,000 10,000 ఎక్కువ ఉంది అని ఆలోచించకూడదు. మనకి మెయిన్ సర్వీస్. మిషన్లు తీసుకున్నాక వదిలేస్తారు. మీరు ఢిల్లీ అవతల తీసుకున్నారనుకోండి మిషన్లు, తెలియకోకుండా అట్లా మిమ్మల్ని చాలా మోసం చేసేస్తారు. చాలామంది మోసపోయారు. మేమే సర్వీస్తాం, మేమే మిషన్లు ఇస్తామని చెప్పి మిషన్లు ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. తర్వాత వచ్చేసి మనకి ఇంకా సర్వీస్ ఉండదు, ఏమన్నా ఒకసారి ఇస్తారు, తర్వాత స్విచ్ ఆఫ్. మిషన్లు 1,00,000-1,50,000 పెట్టి మోసపోతారు. అట్లా పోవద్దని దయచేసి చెప్తున్నాను. చేయండి, బిజినెస్ చేయాలనుకుంటే ఎవరు అడ్డు రాదని, కానీ ఎక్కడంటే అక్కడే తెలియకోకుండా డబ్బు కట్టి మోసపోవద్దండి. ఎందుకంటే మోసపోతే లైఫ్లో మళ్ళీ కోల్పోలేము. ఏమిటి మీద నమ్మకం రాదు మనకి ఒక్కసారి మోసం పోతే. కాబట్టి ఎక్కడ మోసం పోతున్నట్ల మన నలుగురిని ఎంక్వైరీ చేసి అప్పుడు మనం ఏదైనా కానీ లైన్కి వెళ్ళాలి.